రే అబ్బా ఎలా ఉన్నారు అందరూ? అమెరికాలో సర్పంచ్ గారి అబ్బాయి కాస్త సర్పంచ్ టాక్స్ అవ్వచ్చు నెక్స్ట్ అప్కమింగ్ ఛానల్. నేను పులివర్తి నాని గారి వీరాభిమాని. సో మా నాని అన్న గెలుపు కోసం ఇండియా వెళ్ళాను. ఎమ్మెల్యే అయ్యాడు, ఎమ్మెల్యే గెలిచారు. సో అసెంబ్లీలో పులివర్తి నాని అనే నేను అనే మాట కోసం చాలా మంది అయితే ఎదురు చూసాం. సో అలాగే అన్నారు. పులివర్తి నాని అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున సో ఇప్పుడు చంద్రగిరిలో డెవలప్మెంట్, ఇప్పుడు ఎలక్షన్ జరిగిన తర్వాత, గెలిచిన తర్వాత డెవలప్మెంట్లో నాకు తెలిసి గ్రాఫ్ అయితే 100-200% ఉంది. 5 సంవత్సరములుగా పాడిపేట గ్రామంలో రోడ్డు అధ్వానంగా ఉన్న పరిస్థితిలో మా గ్రామానికి ఎలక్షన్ టైంలో ప్రచారానికి వచ్చి అప్పుడు వాగ్దానం మేము అడుగుతున్న ఊర్లో వాళ్ళందరూ ఈ రోడ్డు అధ్వానంగా ఉన్నది, మీరు మాకు రోడ్డు వేస్తే సపోర్ట్ చేస్తామని చెప్పాము. 6 నెలల్లో ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇట్లా రోడ్లు గుంతలు అన్ని క్లియర్ చేసి ఇచ్చేసి రోడ్లు నీట్గా వేసిస్తాము అని మాట ఇచ్చారు. ఇచ్చిన ప్రకారము ఆయన మాట నిలబెట్టుకున్నాడు. సో రోడ్లు అయితే కావచ్చు, రాయల చెరువు రోడ్డు అనుకున్న ఒక 10 రోజుల్లోనే స్టార్ట్ చేశారు. ఇవన్నీ పక్కన పెడితే పొలిటికల్ కెరియర్లో నాని ఎమ్మెల్యే నాని గారు, నాని అన్న అనే ప్రేమ నాలో ఉంది. ఎమ్మెల్యే అంటే మీరు మామూలు ఎవరబ్బా మీ ఎమ్మెల్యే అంటారు. మీరు ఎమ్మెల్యే ఎవరంటే నాని అని చెప్పొద్దన్నా, మా అన్న లేదా మా తమ్ముడు లేదా మా బామర్ది లేదా మా అల్లుడు లేదా మా మామ అని చెప్పొద్దన్నా. నాని అంటే మీ ఇంటి కుటుంబ సభ్యుడేనా. ఇది సోషల్ ప్లాట్ఫామ్ కాబట్టి ఎమ్మెల్యే నాని అన్న గారు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో అవి సపరేట్గా చెప్తాను. సో రీసెంట్గా జరిగిన అసెంబ్లీలో నాని అన్న గారు ఏవైతే చంద్రగిరికి సంబంధించి చెరువు ఆక్రమించడం కావచ్చు, సో దాన్ని గట్టిగానే ప్రశ్నించారు అసెంబ్లీలో. గతంలో ఉన్న పాలకుడు, ఆ రోజు ఉన్న ఎక్స్ఎమ్మెల్యే తుడా అనేది అతని సొంత జేబు సంస్థలాగా చేసుకున్నాడు అధ్యక్ష. సో అసెంబ్లీలోకి వెళ్ళి అలా మాట్లాడడం, టెలికాస్ట్ చూసినప్పుడు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అలా ఒక 10 సంవత్సరాలు కష్టపడి చంద్రగిరికి ఒక చరిత్రని అయితే టీడీపీ గెలిచింది అనే చరిత్రని అయితే తిరగరాశాడు. చంద్రగిరి కోట పైన జెండాని ఎగరేశాడు. నేను ఇప్పుడు చెప్తా ఉంటేనే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. సో నేను చాలా దగ్గరగా నాని అన్నగారితో ప్రయాణించాను. చెప్పాలంటే ఇంక నేను వాళ్ళ పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ లాగే ఫీల్ అవుతాను. సో ఈరోజు నేను ఇలా ఒక వీడియో చెయ్యాలి అని ఎప్పటి నుంచో ఉండింది. సో అలాంటి ఛాన్స్ నాకు ఎప్పుడూ రాలేదు. ఈరోజు నా ప్రేమను కావచ్చు, నా ఆనందాన్ని కావచ్చు, సో ఈ వీడియోలో పంచుకుంటాను. నాని అన్న గారితో నా ఫస్ట్ ప్రయాణం ఎప్పుడు అయిందంటే 10 years బ్యాక్. ఫ్లాష్ బ్యాక్. నేను ఇండియా ఉన్నప్పుడు అయింది. సో అప్పుడు నేను కొంచెం చాలా చిన్నపిల్లలాగా ఉంటాను. చాలా కష్టపడ్డారు. సో క్యాడర్ని అందరినీ నేనున్నానన్న భరోసా ఇచ్చారు. వ్యక్తిగతంగా ఆ టైంలో టీడీపీ క్యాడర్లో చాలా మంది ఆస్తులు పోగొట్టుకున్నారు. సో విలువైన ప్రేమ, ఆప్యాయతలు ఫ్యామిలీ నుంచి అయితే దూరం అయ్యాయి. ఒక్కొక్కరి పైన ఒక 10 కేసులు ఉంటాయి. అలాగే నా పైన, అమెరికాలో ఉన్న వాడి పైన కూడా కేసులు పెట్టిన రోజు చరిత్ర ఎవరికైనా ఉందంటే మన జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, లేకపోతే అప్పుడున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి గారు కావచ్చు. సో ఆ క్యాటర్ అట్లా ఉండేదన్నమాట. సో ఇప్పుడు భిన్నత్వంలో ఏకత్వంలాగా అందరిని కలుపుకుంటూ పాలన అయితే చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ నాని అన్న గారు. ఈరోజు నేను ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే, ఫస్ట్లీ సో మొన్న నేను అసెంబ్లీలో చూస్తున్నప్పుడు ఒక 5 minutes చూశాను అనమాట. సో చాలా క్లియర్గా తుమ్మలగుంట చెరువు అనేది ఉంది. తుమ్మలగుంట చెరువు అనేది తిరుపతి రూరల్ మండలంలో మేజర్ అధ్యక్ష. ఈ తుమ్మలగుంట చెరువుకి ఆయకట్టు సుమారు 118 ఎకరాలు వస్తుంది అధ్యక్ష. అదేవిధంగా దానికి ట్యాంక్ వచ్చి, చెరువు వచ్చి 143 ఎకరాలు వస్తుంది అధ్యక్ష. ఈరోజు దీన్ని క్లోజ్ చేసిన దానివల్ల అక్కడున్నటువంటి రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. చెరువును ఆక్రమించారు, అది వాస్తవం. అప్పట్లో తుడా చైర్మన్ కూడా చెవిరెడ్డి గారే. ఆ నిధుల్ని ఒక 100-120 కోట్లు దానికి మళ్లించారు. సో మళ్లించిన దాంట్లో ఎంత లాభం పొందారో వాళ్ళ కాంట్రాక్ట్లు వాళ్ళవే, అన్నీ వాళ్ళవే. అదే టీడీపీ క్యాడర్లో ఉన్న మేము తుడా చైర్మన్ నిధులతో ఆ రోజు కాంట్రాక్టుల్లో ఒక 23 లక్షలు సీసీ రోడ్లు వేస్తే దాంట్లో ఇంతవరకు బిల్లులు రాలేదు. చెవిరెడ్డి గారికి ఇట్లాంటివి ఏమీ కనపడు. పార్టీ అనేది పరోక్షంగా
వైఎస్ఆర్సీపీ పార్టీ పాలించలేదు. ఒక విధంగా చెప్పాలంటే బెదిరించి 5 సంవత్సరాలు మమ్మల్ని తన్నే వాళ్ళు లేరనే ఫీలింగ్తోనే చేశారు. సో ప్రజలైతే చాలా మంచి గుణపాఠం చెప్పారు. నాని అన్న గారు అయితే నాకు తెలిసి పాపం ఎర్లీ మార్నింగ్ లేచి సో జనాల మధ్యలో ఉంటూ వాళ్ళ ఫ్యామిలీ వినీల్ అన్నగారు కావచ్చు, లేకపోతే మేడం గారు కావచ్చు, వీళ్ళందరూ బాగా కష్టపడి అసలు చెప్పాలంటే చంద్రగిరిలో అసలు అంత మామూలు విషయం కాదు. అటు పక్క ఒక 500 కోట్లన్నా అంటే లెక్కలేని మనిషితో ఒక 100 కోట్లు పెట్టలేని సామర్థ్యం లేని ఒక వ్యక్తి నిలబడి గెలవడం అనేది ఇట్స్ నాట్. సో ప్రతి ఒక్కరు కలిశారు, ప్రతి ఒక్క నాయకుడు కలిశారు. ఆ టైం వాళ్ళు ఎన్నున్న ఎలక్షన్ టైంలో ఒకటై సో నాని అన్న గారిని గెలిపించారు. అదేవిధంగా నాని అన్న గారు కూడా పాలన తీసుకెళ్తున్నారు. అసెంబ్లీలో ఒక పులి ఎట్లా అడుగుతుందో మినిస్టర్ గారు నారాయణ గారు రిప్లై ఇచ్చారు. సో జరిగింది వాస్తవం, ఎస్ జరిగింది అని. సో ఇలా చాలా జరిగాయి మన చంద్రగిరిలో. నాని అన్న మీకు టైం ఉంటే కుదిరితే నెక్స్ట్ అసెంబ్లీ సెషన్స్లో అసలు మా లాంటి వాళ్ళపైన చాలా కేసులు ఉన్నాయి. కుదిరితే ఇలాంటి కేసులు అంటే చదువుకున్న వాళ్ళు పాపం ఉద్యోగాలు వెతుకుతున్నారు, సో ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు. సో మీకోసం ఆ రోజుల్లో కష్టపడి మీ వెనక మేము ఉన్నామన్నా అని చెప్పిన వాళ్ళ మీద కుదిరితే ఆ కేసులు అనేటివి తీపిస్తే కొంచెం బెటర్ అన్న. తర్వాత మీరు అసెంబ్లీలో అడిగినట్టు అన్నీ ఎక్కడెక్కడైతే జరిగిందో ఆ రోజు మేము ఇక్కడ అమెరికాలో ఉన్న మీ ఛానల్లో నుంచి లైవ్ చూస్తూ ఉన్నాము. తుమ్మలగుంటలో ఎక్కడైతే సుధారాణక్క గారు పడిపోయి కాలు బెనికి పేదల భూములు ఇల్లులు కొడుతున్నారు. బిల్డింగ్లు కనపడలేదా? ఈ భూమి కదా ఆడు కూడా ఉండేది, ఈ భూమి కదా ఆడు కూడా ఉండేది, ఈ భూమి కదా మొదట అని కూడా ఉండేది. ఎందుకు మా రేకులు ఇంట్లో ఉండే వాళ్ళు మా కడుపులు మంట పెట్టుకున్నారు? దగ్గరుండి చెవిరెడ్డి వాళ్ళ సన్ సుపుత్రుడు అలా చేస్తున్నారు, ఆక్రమిస్తున్నారు. చంద్రగిరి ఊర్లో ఉన్న సొంత బంధువుల భూములు కూడా ఆక్రమించారంటే ఇంకా అది రియాలిటీ. అది జనాల్లోకి వెళ్ళాలన్నా నువ్వు కొంచెం ఇంకా వాయిస్ తీసుకొని నువ్వు కొంచెం ఇంకా పుష్ చేయి. మొన్న అసెంబ్లీలో చెప్పినట్టు ఇంకా రాష్ట్రం అంతా తెలియాలి అసలు వైసీపీ ఎలాంటి దౌర్జన్యాలు అన్యాయాలు చేసింది, ఎన్ని కోట్లు ఎన్ని భూ స్కామ్లు ఒక చంద్రగిరిలోనే ఇన్ని జరిగితే రాష్ట్రం అంతా ఎంత జరుగుంటాయి ఒకసారి జనాలు కూడా అర్థం చేసుకోవాలి. మీరు ఆ ప్రసంగం మీది విన్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది అన్న. నాకు ఈరోజు ఈ వీడియో చేస్తున్నానంటే జస్ట్ నా హ్యాపీనెస్ని షేర్ చేసుకోవడానికి. మీకు నెక్స్ట్ టైం కుదిరితే అన్న అసెంబ్లీలో ఇలాంటి కేసులు ఏదైతే ఉన్నాయో మన బొజ్జల సుధీర్ అని చెప్పినట్టు ఇలాంటి కేసులు 19 ఉన్నాయి. నాకు తెలిసి మీ మీద 30 ఉన్నాయి. మీ మీద ఒక అటెంప్ట్ మర్డర్ జరిగింది. సో ఆ రోజు మేము అక్కడ ఉన్నాం. మేము ఏదో చేయాలనుకున్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితి. సో లా అండ్ ఆర్డర్ పెద్ద ఆయన గారు మీకు ఎంతో సన్నిహితులు. మీరు ఎట్లా ఉన్నా సో మన మండలాలు మన 6 మండలాలు కావచ్చు, ఇక్కడ మీ వెంట నడిచిన ప్రతి ఒక్కరు తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఆ రోజుల్లో కేసులు కావచ్చు బేర్ చేసి మీ అనుకున్న వాళ్ళ పైన విద్యార్థులు ఎవరైతే ఉన్నారన్నా కుదిరితే ఆ కేసులన్నీ తొలగించడానికి ట్రై చేయండి అన్న. సో ఇది నా సైడ్ నుంచి రిక్వెస్ట్. మీరు ఇలాగే ఉండాలి, నెక్స్ట్ టర్మ్ గెలవాలి, ఏదైనా మంత్రి పదవి వస్తే తీసుకోవాలి. కుదిరితే మేడం గారు కూడా జనాల్లో మంచిగా ఉన్నారు. కుదిరితే మొన్న స్పీచ్ విన్నాను. సో నాకు పవర్ లేదు ఏం లేదు, జస్ట్ మై వాయిస్ అన్నారు. సో కుదిరితే మేడం కూడా ఒక పవర్ లాంటిది ఏదైనా ఒక పదవి ఇస్తే బెస్ట్. దెన్ ఐ స్టార్టెడ్ గెటింగ్ మెసేజెస్, మేడం మీరు లేరే, మిమ్మల్ని చూసి మేము ఓటేసినాం, మేడం మీరు కనిపించట్లేదే, మీ వాయిస్ కోసం ఎదురు చూస్తున్నాం, మాకు భరోసా ఇచ్చారు కదా ఆ రోజు, మీరు గెలిచారు కదా ఇంకా రాలేదే అన్నట్టు. సో ఫర్ లైఫ్ టైం నేను గొప్ప కాదు, ఐ డోంట్ నో, బట్ కొందరికి నేను ఇన్స్పిరేషన్గా ఉన్నాను అని నాకు తెలిసినప్పుడు ఐ హ్యావ్ టు గో అహెడ్. And at the same time, I don't have any power, I don't have any position, nothing I have. I'm just a woman with a voice. I'm just a woman with a voice. చాలా హ్యాపీగా ఉందన్న ఈ వీడియో పెట్టినందుకు. వీలైతే మన క్యాడర్ని అంతా కాపాడండి, కేసులు ఏవైతే ఉన్నాయో తొలగించండి. సో మన తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ప్రీవియస్ ఎగ్జిస్టింగ్ బిల్స్ ఏమైనా ఉంటే అది కొంచెం చేయండి. సో మీరు ఇలాగే ప్రజల్లో ఉండండి. మీ వెంటే మేము మీ అడుగులో అడుగేసుకుంటూ మిమ్మల్ని నెక్స్ట్ టైం కూడా గెలిపించడానికి మేము మా సాయశక్తిలో కృషి చేస్తాం. నేను ఒక అభిమానిగా చెప్తున్నాను, మీరు చాలా మంచి వ్యక్తి, నాకు పర్సనల్గా తెలుసు. మీలాంటి వ్యక్తులు ఇలా రాజకీయాల్లో ఉన్నత పదవుల్లో ఉండాలని నేను కోరుకుంటూ థ్యాంక్స్ అన్న. మీ అసెంబ్లీ స్పీచ్ దద్దరిల్లింది. అలాగే మీరు మీ ఇంటి గుమ్మం దొక్కిన ప్రతి ఒక్కరికి ఇది నా సమస్య అన్నప్పుడు మీరు పరిష్కరిస్తున్నారు. అలాగే ఉండనన్నా. ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. It's time to sign off. America Sarpanch Garabai.